ఓకే. అండ్ 'మాయ' సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారు? జస్ట్ వన్ వర్డ్‌లో. ఒక కొత్త టీమ్, ఒక డెబ్యూ డైరెక్టర్తో పాటు చాలా మంది డెబ్యూటాంట్స్, ఒక ఫ్రెష్ టీమ్ అనే చెప్పొచ్చు. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి ఒక సినిమా సెట్లో వెళ్ళి ఎవరికి అసిస్టెంట్గా పనిచేసి అలాంటి ఏది లేకుండా ప్యాషనెట్గా ఏమంటారు గుడ్డిగా ఎడ్డిగా సినిమా చేద్దామని బయలుదేరిన ఒక టీమ్. కానీ నాకు వాళ్ళ ఎనర్జీ చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు చెప్పాలని బయలుదేరిన ఒక సబ్జెక్ట్ చాలా మంచిది, చాలా ఇమోషన్స్ ఉన్నాయి. నాట్ అ కమర్షియల్ సినిమా, నాట్ అ ఫాస్ట్ సినిమా, నాట్ అ జింగ్ బ్యాంగ్ సినిమా, బట్ మీకు ఏదో ఒకటి తీసుకెళ్ళడానికి ఉంటుంది ఈ సినిమా. అంటే ఒక ఇమోషన్స్, విమెన్కి ఆ మదర్ ఇమోషన్ కానీ ఆ సెంటిమెంట్ అనేది ఉంటుంది. దెర్ ఇస్ యాంగర్, దెర్ ఇస్ రివెంజ్, దెర్ ఇస్ టెండర్ ఫీలింగ్స్. సో ఒక చాలా ఫీలింగ్స్ని కలిపి చేసిన సినిమా ఈ మాయ. చాలా కొత్తగా ఉంటుంది. సో సినిమా లవర్స్ అయితే ఖచ్చితంగా, మా తెలుగు వాళ్ళంటే సినిమా లవర్సే. సో మీరు ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు తొందరలోనే సినిమా థియేటర్స్లోకి వస్తుంది. సో వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మాయా సినిమాని చూడడానికి వచ్చేయండి. మీ ప్రేమ, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ చూపించండి నాకు అండ్ మన ఈ కొత్త రమేష్ డైరెక్టర్ గారు, అలా తన మొత్తం టీంకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. అండ్ డెవిల్ అప్పుడు మీరు మాకు దొరకారు, బట్ డెవిల్ కూడా ఇప్పుడే చెప్పేసేయండి. అదే ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తుంది. డెవిల్ కూడా ఒక మంచి సినిమా. ఇదే December 29th వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. చాలా నా క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇష్టం, సినిమా సబ్జెక్ట్ కూడా నాకు చాలా ఇష్టం. ఒక చాలా కొత్త రిఫ్రెషింగ్ పాన్ ఇండియన్ మూవీ అని నేను చెప్పాలనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఈ ట్రైలర్ మీకు చూసేటప్పుడు మీకు తెలుస్తుంది ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత కొత్తగా ఉంది ఈ సబ్జెక్ట్ అనేది. కళ్యాణ్ రామ్ గారు కూడా అంతే అనుకుంటా. ఎప్పుడు ఒక ఫ్రెష్నెస్, గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ సెకండరీ, బట్ హీ ఆల్వేస్ ట్రైస్ సంథింగ్ న్యూ, ఎక్స్పెరిమెంటల్ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ డెవిల్. తప్పకుండా సినిమాలో థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా మీరు చూడండి అండ్ డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చూడకపోయినా మేడం కోసం చూడండి ప్లీజ్. అండ్ నా కోసం అని చూసే కొంతమందికి చెప్తున్నాను, డెఫినెట్లీ మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. మీకు ఏదో ఒకటి కొత్త ఎస్తర్ గారు ఇన్ న్యూ లుక్ అండ్ న్యూ క్యారెక్టర్ అని ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్ట్రాంగ్ స్టోరీ అయితే మన దగ్గర ఉండాలి, అది మాయలో నాకు అనిపించింది. ఇట్ హ్యాడ్ అ న్యూ స్టోరీ, ఇట్ హ్యాడ్ అ గుడ్ స్టోరీ అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఫ్రెష్. సో ఇలాంటి ఒక సినిమా రావాలనిపించింది, అందుకే ఒప్పుకున్నాను. ఓకే. అంటే లాస్ట్ టైం వచ్చిన కొన్ని మూవీలతో మీరు జనాలను మాయ చేశారు, మళ్ళీ మాయ అని టైటిల్తో వస్తున్నారు, ఈసారి మాయ చేస్తారంటారా? నాకు తెలియదండి, నేను చేసేటప్పుడు అవన్నీ ఆలోచించి చెయ్యను. నాకు హార్ట్కి టచ్ అయినది నేను చేస్తాను. సో నాలాగా ఉన్న వాళ్ళకి టచ్ అవుతాయి నేను చేసుకున్న సబ్జెక్ట్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ. ఏదైనా నాకు మనసుకి టచ్ అయ్యి మనస్ఫూర్తిగా నేను చేస్తే నాకు తెలిసి ముందుటి వాళ్ళకి కూడా మనసుకి టచ్ అయ్యి అవుతుంది అనే ఒక నమ్మకం నాది. తర్వాత దేవుడు ఉన్నారు కదా, మనం ఒక ఏమంటారు శ్రద్ధతో శ్రమంతో మన హార్ట్ఫుల్గా చేసిన ఒక వర్క్ ఖచ్చితంగా దేవుడు దానికి ఒక బ్లెస్సింగ్ ఇస్తారు అండ్ జనాలకు కూడా అది నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే ఎస్తర్ గారికి మీకే సపరేట్ కొంచెం ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. సేమ్ టైము అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయండి మీరు? ఇప్పుడు ఇది కాకుండా టెనెంట్ అని ఇంకొక సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. డెవిల్ కళ్యాణ్ రామ్ గారి సినిమాలో కూడా నేనున్నాను. ఇప్పుడే ఇక్కడ ఇది జరుగుతున్నప్పుడే డెవిల్ అక్కడ ఈవెంట్ ఉండే, రావాలని వాళ్ళు కూడా పిలిచారు. కానీ ఈ సినిమాలో నేనే ఉన్నాను. అక్కడైతే ఇంకా చాలా స్టార్ కాస్ట్ ఉంది, అందరూ కలిసి ఉన్నారు. నేను ఒక్కదాన్ని మిస్ అయిపోయినా వాళ్ళు చాలాసారి కాల్ చేశారు, బట్ ఇక్కడ నేనే ఉన్నాను. నేను అండ్ కిరణ్ గారు ఇద్దరు ముగ్గురే ఉన్న ప్లేస్లో నేను ఉండాల్సింది ఇంకా ఇంపార్టెంట్. కొత్త డైరెక్టర్ డెబ్యూ చేస్తున్నారు. ఇక్కడ నేను రాకపోతే వాళ్ళకి పెద్ద కాన్ఫిడెన్స్ మీద కానీ వాళ్ళకి సపోర్ట్ కొంచెం తగ్గినట్టు అవుతుంది. అదే అక్కడైతే చాలా పెద్ద టీము, అక్కడైతే పర్లేదులే వాళ్ళు ఎలాగైనా మేనేజ్ చేసుకుంటారని చెప్పి నేను ఇక్కడ ఉన్నాను. సో ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ డెవిల్, ఇది మాయా అండ్ టెనెంట్ 3 మూవీస్ రిలీజ్కి రెడీ అవుతుంది. అండ్ ఏంటి మేము వస్తున్నాం అనమాట. సేమ్ టైము అదే మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఇంటర్వ్యూ చేసాము. ఇంకొక విషయానికి కోసం మీ షార్ట్ ఉంది, ట్రైలర్ షార్ట్స్ ఉన్నాయి షార్ట్స్. బట్ డెవిల్ మూవీ గురించి ఏం చెప్తారు కళ్యాణ్ రామ్ గారు? అది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి చేశాను స్టోరీ. అంటే నేను ఏది సినిమా కూడా సినిమాలో పెద్ద చిన్న అని మేకర్స్కి అండ్ యాక్టర్స్కి అసలు ఉండదు. ఎందుకంటే చిన్న సినిమా అయితే చిన్న యాక్టింగ్, పెద్ద సినిమా అయితే పెద్ద యాక్టింగ్, అలా చేయం కదా. మనకి ఒప్పుకుంటే మన హార్ట్కి ఒప్పుకున్న సినిమాని మనం చేస్తాం. అండ్ ఎంతవరకు చేయగలుగుతాననే ఒక నమ్మకంతో ఉంటే ఆ నమ్మకంతో మాత్రమే చేయగలుగుతాము. మనకే నమ్మకం లేనిది, మనకే నచ్చలేనిది, అట్లీస్ట్ నేనైతే అలా కాదు. నాకు మనసు ఒప్పుకోలేని విషయాన్ని నేను ఊరికే ఫేక్గా ఒప్పుకొని చేయలేను.